Hi, I am Dr. Balaraj Naidu, robotic joint replacement surgeon. Today we will discuss about weak bones. చాలా మంది 50 ఇయర్స్ 60 ఇయర్స్ తర్వాత చాలా రకరకాల సమస్యలతో సఫర్ అవుతుంటారు. అటువంటిది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ ఆర్థోపెడిక్స్ ఇస్ ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ అంటే చాలా బోన్స్ అనేవి చాక్ పీస్ లాగా తయారవుతుంటాయి. ఇవన్నీ కూడా ఫీమేల్స్లో 50-55 ఇయర్స్ పోస్ట్ మెనోపాజల్ స్టేట్లో ఇవి యూజువల్గా చూస్తుంటాము. దీనికి మెయిన్ గల కారణాలు: ఒకటి కాల్షియం డెఫిషియన్సీ ఉండడం, రెండు విటమిన్ D3 డెఫిషియన్సీ ఉండడం, మూడోది సరిగ్గా సన్లైట్కి ఎక్స్పోజర్ లేకపోవడం, నాలుగోది విటమిన్ D3 రిచ్ ఫుడ్ లైక్ మిల్క్ కానీ ఆకుకూరలు కానీ తీసుకోకపోవడంతో వీళ్ళందరూ కూడా చాలా జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతుంటారు. వీళ్ళని ఎక్స్రే తీసుకున్నట్లయితే మనము ఎక్స్రేలో జాయింట్ యొక్క క్లారిటీ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళకి BMD టెస్ట్ చేస్తే -2.5లో ఉంటుంది. దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. దీనికంటే కొంచెం బెటర్ క్వాలిటీ అంటే పీనియా అంటాము. సో ఇవన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే కంపల్సరీగా ప్రాపర్ డైట్, ఎక్సర్సైజెస్. డైట్ మీన్స్ యూ నీడ్ టు టేక్ లాట్ ఆఫ్ విటమిన్ D3 రిచ్ ఫుడ్స్ లైక్ పన్నీర్, బటర్, చీజ్. రెండోది ఆకుకూరలు, పాలకూర, బచ్చల కూర, మెంతుల కూర, డ్రై ఫ్రూట్స్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ నువ్వులు లడ్డూలు అంటుంటాయి కదా, అవన్నీ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ యూజువల్గా 55-60 ఇయర్స్ వచ్చిన తర్వాత వీళ్ళు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కింద పడినప్పుడు కూడా బోన్స్ ఇరగకుండా ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు.